బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే కోడిగుడ్లు పులుసు చేద్దామని అనుకున్నాను. బట్ చూస్తేనేమో 2 కోడిగుడ్లే ఉన్నాయి. ఇంకెలానా ఏంటా అని ఫ్రిడ్జ్‌లో తవ్వకాలు మొదలు పెడితే ములక్కాడలైతే బయటపడ్డాయి. సో, ములక్కాడ కోడిగుడ్డు పులుసైతే చేసేద్దామని చెప్పి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇలా ఒకసారి ట్రై చేసుకొని మీకెలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నాకైతే చిన్నప్పటి నుంచి ఎగ్ అంటే చాలా పిచ్చండి. నాన్ వెజ్‌లో ఏమి అంతగా ఇష్టంగా తినను గానీ, ఎగ్ వండితే మాత్రం ఆ వండినప్పుడు స్మెల్‌కే నాకు చాలా ఆకలేసేస్తదనమాట. ఆ రోజు నేను ఖచ్చితంగా ఒక 4 పూటలైనా భోజనం చేసేస్తాను ఎగ్ ఉంటే. అంత ఇష్టం. ఇలా ఎవరైనా ఉన్నారా? ఇలా వేడి వేడి అన్నంలో ఈ కోడిగుడ్లు పులుసేసుకొని, గుడ్డులో ఉన్న ఆ సొన తీసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బావుంటుంది. అదిరిపోతుంది. ఇలా మీరెప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేసేయండి. అండ్ ఈ పులుసైతే ములక్కాడల ఫ్లేవరు, ఎగ్ ఫ్లేవరు అన్నీ కలిపి చాలా బావుంటుంది. అలా ముద్దలు కలుపుకుంటూ వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే నోట్లో బ్లాస్టీ అనమాట. మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్‌లోకెళ్ళి వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి ఉంటా. బాయ్.